ఇప్పటిగా పెంచాలనే ఉందిరా, కానీ వాడు మాత్రం మనతో లేడు. అవునరా. లాస్ట్ టైం అందరం ఇక్కడే కూర్చోవాళ్ళం కదరా. అవునరా, ఆ రోజులే బాగుండేవి. అయినా మనకి చెప్పకుండా వాడికి ఎలా అనిపించిందిరా. రేయ్ అర్జున్ బ్యాగ్ రా. నేను చాలా తప్పులు చేశాను, కానీ వాటిని సరిచేసుకునే అవకాశం, సరిచేసుకునేంత సమయం నాకు లేదు. ఇది చదివే సమయానికి నేను మీతో ఉండకపో. రేయ్ అందరూ కలిసే చదువుదాం రా. నేను సారీ చెప్పడం చాలా కష్టం రా, కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. రే రాత్రంతా మన గురించి ఆలోచించి ఒక రోడ్ మ్యాప్ రెడీ చేశాను రా. ఫస్ట్ అందరం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలరా. సో దానికి సంబంధించిన బుక్లెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా రెడీ చేశాను రా. ఫస్ట్ ఇవి ఏమైందిరా? ఏమోడమేంట్రా? రే మన ఫ్రెండ్స్ రా, ఎనిమిస్ కాదురే. రే అసలు నాకేమవుతుందో తెలియట్లేదు, కానీ నాకు అన్నీ మీరేరా. మీకు తెలియలేదు అంతే. కానీ ఆ ఒక్క నిజం మాత్రం నేను ఎవరికి తెలియనివ్వలేదు. రే ఏంట్రా నిజం? ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో డాక్టర్. అర్జున్, టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, రేపు వచ్చి నన్ను కలువు. కలవడం ఎందుకు డాక్టర్? కాల్లో చెప్పండి. కాల్లో చెప్పేది కాదు అర్జున్, హాస్పిటల్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే డాక్టర్.
నేను మీ అందరికీ దూరమైపోయా. ఆ రోజున డాక్టర్ కాల్ చేశారు. అప్పుడే అర్థమైంది టైం లేదని. టైం లేదంటే రేపటికి ఏదో జరిగిందిరా, మనకు తెలియడం లేదు అంతే. ఎరా 2 weeks నుంచి కనిపించట్లేదు, ఏమైంది? లేదురా, లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. బాగా నెక్స్ట్ కాదు, మన వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారా ఒక్కొక్కడు? అరే నువ్వు ఓకేనా? ఇప్పుడు ఉండే వైపు లేదు నీలో? ఏం లేదురా, కొంచెం టైర్డ్ ఉన్నా అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ వీక్ ట్రిప్ ప్లాన్ చేద్దాం రా, బెల్లూరు కలిసి వెళ్దాం మనం. సరే కలుద్దాం రా. సరే అయితే సరే. టైం అవుతుంది. ఆ రోజు నేను కలుద్దాం రా అన్నప్పుడే నాకు తెలుసు అదేనా లాస్ట్ డే. అరే సార్లు ఎవరైనా వస్తున్నారేమో చూడండి రా. రే ఇక్కడ చేసేద్దాం రా. చేసేద్దాం రా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరెక్కడ ఉంటామో తెలియదురా, ఉన్నప్పుడు మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. అర్జున్ గారు నుండుంటే కేక్ మొత్తం మొహం మీద ఉండేదిరా. వాడు కూడా ఉంటే బాగుండేదిరా, కానీ వాడు రాడరా. రే ఆపండి రా, ఈరోజు వాడు బర్త్డే రా, హ్యాపీగా ఉందాం రా. నెమ్మది నెమ్మది నెమ్మది. అర్జున్ అర్జున్ ఓకేరా. ఏం చేస్తున్నారా? అర్జున్కి మెసేజ్ చేస్తున్నాను రా. ఓకే సర్రా మా ఏసారో చూడలేదురా. అవునరా బాబు, నిజమే. అవునరా బాబు, పదండి రా. పట్టుకోరా. అరే బ్యాగ్ తీసుకోరా. పదరా. ఓకేరా పదదు. నెక్స్ట్ టైం నుంచి నో ఎక్స్క్యూజెస్ రా ఇడియట్ అని నువ్వు మెసేజ్ చేసావు. నా ఫోన్ స్క్రీన్పై ఆ మెసేజ్ చూస్తున్న ప్రతిసారి గుండెల్లో తెలియని భారం.
ఎందుకంటే నువ్వు అనుకున్న నెక్స్ట్ టైం నాకు లేదురా. చెప్పాలి అని ఉంది, కానీ చెప్పలేకపోతున్నా. ఇంకొకసారి కలుస్తాం అని నువ్వు నమ్ముతున్నావు, కానీ నాకు తెలుసురా అది జరగదని. నా బర్త్డే రోజు నేను లేకపోయినా మీరు నా బర్త్డే సెలబ్రేట్ చేయడం నేను చూశాను, కానీ ఆ ఆనందంలో నేను ఉండలేకపోయా. నన్ను క్షమించండిరా. లైఫ్లో కొన్ని గుడ్ బైస్ తెలిసి జరుగుతాయి, కానీ కొన్ని ఇలా సైలెంట్గా అయిపోతాయి. నువ్వు పంపిన మెసేజ్లో ఉన్న నెక్స్ట్ టైం నా లైఫ్లో లేదురా. మేబీ ఇదే నా లాస్ట్ టైం అయ్యి ఉండొచ్చు. అదే బెంచ్, అదే ప్లేస్, కానీ మనం కలిసిలేం. నేను అప్పుడే అనుకున్నాను, మనం లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉంటామని. నేను వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉన్నాను. అప్పుడే నేను ఎక్కడున్నా ఆనందంగా ఉండగలను. అరే అర్జున్ 1 వీక్ నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. ఏమోరా, వాడికి ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదురా. ఆపండ్రా బాబు, వాడు మన ఫ్రెండ్ రా. ఒక సారీ చెప్పి మనం వెళ్ళిపోతాడు. అయితే ఒకసారి కూడా రాద్దాం. సరే రాద్దాం. సరే వెళ్దాం రా. మీ ఇద్దరు కోసేదిరా. నీదా నీ ఉందరా నీకు లేదా? ఈ లెటర్ మనం మెచ్చిపోయి పెడతాం రా, వాడు తప్పకుండా చూస్తాడు. ఈ రైటింగ్ చూసాక నవ్వుతాడేమోరా. లేదురా, ఇది చూసిన వెంటనే మనకి అబ్బాయి గుర్తొస్తారా వాడికి.
టైం లేదంటే ఏంట్రా? ఏంటి అర్జున్, హీరో మోడా? వన్ లాస్ట్ టైం రా. వన్ లాస్ట్ టైం ఏంట్రా? వన్ లాస్ట్ టైం కాదురా, వన్ మోర్ టైం అంటున్నా. ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదులు వేరే ఇతరులు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ ఏం రాద్దాం? అందరికీ ఇది ఒక నార్మల్ డే, కానీ నాకు అలా కాదు. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మేడం ఎస్ఏ రాయమన్నారు, కానీ దేని గురించి రాయాలి? ఎందుకంటే చెప్పాలనుకున్న మాటలు ఎప్పుడూ చెప్పలేకపోయాను. అమ్మ పిలిచినప్పుడు ఇగ్నోర్ చేసిన రోజులు, నాన్న మీద కోపంతో ఇంటి నుంచి వచ్చేసిన నిమిషాలు, ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఇంకా టైం ఉంది అని అనుకున్న క్షణాలు, ఆ ప్రతి చిన్న మూమెంట్స్ ఇప్పుడు పెద్ద మెమొరీస్ అయిపోయాయి. మనం అనుకున్న ప్రతి రేపు మనకి ఉండకపోవచ్చు. మనం చెప్పాలనుకున్న సారీ, చెయ్యాలి అనుకున్న పని చాలాసార్లు మనలోనే మిగిలిపోతాయి. కాబట్టి ఆలోచించకుండా మీరు చెయ్యాలనుకున్నది చేసేయండి. ఎందుకంటే మీరు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసరికి లైఫ్లో చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేదు అనే రిగ్రెట్ ఉండకూడదు నాలాగా. ఓకే మ్యామ్. We stress too much for a short life that can end up at any time. Make sure to live life before goodbye. Goodbye కి ముందున్న లైఫ్ని పూర్తిగా జీవించండి. సైనింగ్ ఆఫ్, అర్జున్ కడలి. లైఫ్ బిఫోర్ టైటిల్కి రాసిన ఎస్ఐకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎమోషనల్గా కూడా చాలా బాగుంది. కీప్ అప్ వచ్చాను. థ్యాంక్ యూ మ్యామ్. రిజల్ట్స్ నేను నెక్స్ట్ వీక్ ఇస్తాను మీకు. రే ఓకేనా? ఓకే ఫైన్ రా, కొంచెం టైర్డ్ ఉన్నా అంతే. రైన్ రా. రే రాసిన చాలరా, లేట్ అయింది, వెళ్దాం రా. ఒక్క 10 minutes రా, అయిపోద్ది. రే అందరూ వెళ్ళిపోతున్నారు రా, మనం కూడా వెళ్ళిపోదాం. సరేరా, మీరు వెళ్ళండి, మీకు లేట్ అవుతుంది కదా, నేను వస్తాను. వెళ్ళండి రా. సరేరా, సరేరా. రే నువ్వు వచ్చేచ్చు కదరా. లేదురా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే వాడు మనందరికీ లెక్చర్స్ రాశారు రా. ఏం రాసి ఉంటాడు రా?
నీతో గడిపిన క్షణాలు, నీ నవ్వులు ఎప్పటికీ మర్చిపోలేనివి. అర్హత మించిన ప్రేమని చూపించావు, తిరిగి చూపించలేకపోయానురా. మన నలుగురిలో ఏకాగ్రత కలిగిన వాడివి. మిగిలిన ఇద్దరిని నువ్వే చూసుకోవాలి. అజయ్, నీ నవ్వులతోనే నా రోజు స్టార్ట్ అవుతుందిరా. నువ్వు నా మీద కోపం పడినా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసురా. నువ్వు సారీ చెప్పలేవు, నేను కూడా చెప్పలేను, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోగలం. అందరినీ నవ్విస్తూ ఉండరా. అరుణ్, నీ సైన్స్ నాతో చాలా మాట్లాడుతుందిరా. నువ్వేం చెప్పకపోయినా నీ సపోర్ట్ ఎప్పుడు నాకైనా తెలుసురా. నేను నిన్ను చూసినా నువ్వు నన్ను పట్టుకునే ఉన్నావురా. థ్యాంక్ యూరా. ముగ్గురు విడిపోకుండా కలిసి ఉండేదా నువ్వే చూసుకోవాలిరా. ఏజోలో ఉందిరా. వాడు కూడా ఇక్కడే ఉన్నట్టుంది. వాడు ఉండుంటే మన బ్యాచ్ ఫుల్ఫిల్ అవుతుందిరా. అయినా ఇదే కదరా మన బెంచ్. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. నేను వెళ్ళాక కూడా మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలిరా. అప్పుడే నేను ఎక్కడున్నా ఆనందంగా ఉండగలను. మళ్ళీ కలుద్దాం రా జూన్.